ఇవాళ వీడియో వచ్చేసరికైతే 'విశ్వక్సేన్' గారిది 'ఫంకీ' మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. బయ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బయ్ మూవీ విషయానికొస్తే మాత్రం బయ్ నాకు మూవీ పెద్దగా అంత ఇంపాక్ట్ కనిపియలే. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ చూసినాక నాకు సోగానే ఉంది. పెద్దగా అంత క్లిక్ అయినట్లాగా అనిపియలేదు. ఈ మధ్య కాలంలో మూవీస్ అంతా కూడా ఏం వస్తలేవు అనిపించింది నాకు. కానీ చూద్దాం, కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసిండుగా అనిపించింది. సో దీంట్లో నిజంగా చెప్పుకోవాలంటే మాత్రం బయ్ క్యామియోస్ వచ్చిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయిందనిపించింది గానీ, మన హీరోకైతే బెనిఫిట్ కాలేదు. ఎందుకంటే మన ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ వీళ్ళందరూ గూడా కొంచెం అక్కడక్కడ క్యామియోస్ 'దిల్ రాజు' గారు వచ్చారు. వీళ్ళందరూ మంచి మంచి క్యామియోస్ వచ్చినాయి. అక్కడ మూవీ మేకింగ్ ఎలా ఉంటది, ప్రొడ్యూసర్ బాధలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా బాగానే చూపిచ్చారు. అండ్ మన 'విశ్వక్సేన్' గారు అండ్ 'నరేష్' గారిది వీళ్ళ యాక్టింగ్స్ బాగున్నాయి. కరెక్ట్ టైంకి కరెక్ట్‌గానే వచ్చిందనిపించింది. కానీ ఏందంటే చూపించే విధానంలో అండ్ స్టోరీ టెల్లింగ్‌లో కొంచెం ఇంపాక్ట్‌ఫుల్ అనిపియలేదు. ఫస్ట్ హాఫ్ ఒకలాగెళ్తది. సెకండ్ హాఫ్ లవ్ అన్నట్టు వెళ్ళిపోతారు. సో ప్రతి దాంట్లో లవ్ అది ఇది అనేసరికి నాకు కొంచెం రొటీన్‌గానే ఉంది కదరా అన్నట్టు, అంటే సినిమా బ్యాక్‌డ్రాప్ లాగా అన్నట్టు అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్, కొన్ని ఎలివేషన్స్ బాగా అనిపించినాయి. ఎండింగ్‌లో ఆ పోరగానికి పైసలు ఇస్తారు, అది ఒకటి బాగా అనిపించింది. అవి చూసి అక్కడక్కడ కొంచెం ఎమోషనల్ బాండింగ్ కూడా బాగానే ఉంది. కానీ ఇక డ్రాబ్యాక్ ఏందంటే మాత్రం బయ్ కామెడీ లాగా వచ్చిర్రు. కామెడీ లేకుండానే పోయిర్రు అనిపించింది నిజంగా చెప్పుకోవాలంటే. కామెడీ అయితే ఏమి అనిపియలేదు. ఫంకీ అన్నారు, ఫన్ కూడా లేదు. ఫన్ కూడా లేదు బయ్. నిజంగా చెప్పుకోవాలంటే ఫన్ అనిపియలేదు నాకు. సో ఏదో అంటే ఒక సీరియస్ వేలో పోయినట్టుంది కానీ అక్కడక్కడ కామెడీ పడ్డది అంతే గానీ అంత ఇంపాక్ట్‌ఫుల్ అయితే అనిపియలేదు మూవీ. సో దానివల్ల డిసప్పాయింట్ అయినా. కమింగ్ టు మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే నా రేటింగ్ చూసుకుంటే 2/5 రేటింగ్స్ ఇస్తున్నా. పర్లేదు బయ్, డీసెంట్‌గా ఉందనిపించింది. ఒకవేళ మీకు టైం ఉంటే చూడొచ్చు థియేటర్స్ అనేసి అదే నా అడ్వైస్ అనమాట. అండ్ ఫైనల్‌గా ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్. నచ్చిందని చెప్పేసి మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.